బాగా డిస్కస్ చేసుకున్నాం. డేటా అంటే ఏందో, అలానే సైజ్ అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇంకా ఏ టెక్నాలజీస్ గురించి తెలుసుకున్నాం అంటే బ్యాక్ ఎండ్ అంటే అసలు ఏంటిది అనేది మనం తెలుసుకున్నాం. అలానే బ్యాక్ ఎండ్లో సర్వర్ అంటే ఏంటిది, డేటాబేస్ అనేది, ఏపీఐస్ అంటే ఏందో తెలుసుకున్నాం. అంటే ఈ సర్వరు, డేటాబేస్, ఏపీఐ ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్ ఆధారంగా చేస్తారు అనేది కొంచెం అర్థం చేసుకున్నాం. ఇంకా మనం ఏం తెలుసుకోలేదంటే క్లౌడ్ సర్వీసింగ్ ప్రొవైడర్ అంటే ఏంది, స్కేలింగ్ అనే కాన్సెప్ట్స్ గురించి ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకోలేదు. అంటే వాటిని టుడే మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, గుడ్. సో ఎస్టర్డే చెప్పినంత నెక్స్ట్ అయ్యి క్లౌడ్ అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే ఏంది, మనం చాలా మంది రోజు చెప్పుకుంటున్నాం సర్వర్ ప్రాక్టీస్ చేయాలి అని మనం చాలా చెప్పుకుంటా ఉన్నాం. అంటే టుమారో ఆన్వర్డ్స్ నుండి స్టాటిక్ వెబ్సైట్ని మనం ఎలా బిల్డ్ చేస్తాం అంటే మనం వెబ్సైట్స్ అంటే టుడే ఇంట్రడక్షన్లో మనం తెలుసుకుందాం. అంటే చాలా మంది రోజు చెప్పుకుంటున్నాం కదా, సర్వర్లో కోడింగ్ చేయాలి సార్, మనం కోడింగ్ చేయాలి, కోడింగ్ కోసమే సర్వర్లు తీసుకుంటున్నాం అని చెప్పుకుంటా ఉన్నాం. ఆ సర్వర్స్ అనేది ఎలా చేస్తాం ఏంది సెషన్స్ మనం కంప్లీట్గా ఒక్కొక్క స్టాటిక్ వెబ్ పేజీని ఎలా క్రియేట్ చేస్తారు, డైనమిక్ రిప్రజెంటేటివ్ వెబ్సైట్స్ని మనం ఎలా డిజైన్ చేస్తాము, వాటితో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాము అనేది టుమారో సెషన్స్ నుండి ఎవ్రీడే మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ టుడే మనం ఇంకా బిగిన్ చేద్దాం. ఏంటిది అంటే క్లౌడ్ అంటే మార్కెట్లో ప్రస్తుతం ఏదైనా మార్కెట్లో హయ్యెస్ట్ శాలరీ కానీ హయ్యెస్ట్ డిమాండ్ ఏదైనా టెక్నాలజీ ఎవరినన్నా అడిగినా కానీ గూగుల్లోకి వెళ్ళి హయ్యెస్ట్ శాలరీ గెయిన్ చేస్తున్న టెక్నాలజీ ఏది అనేసి మనం సెర్చ్ చేసామనుకో, అక్కడ కనపడుతున్నది ఏదని చూపుతుందంటే క్లౌడ్ కంప్యూటింగ్ మోస్ట్ పాపులర్ సాఫ్ట్వేర్ అని చెప్తా ఉంటున్నారు. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, క్లౌడ్ అంటే ఏంది అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. టుడే మనం క్లాస్లో ఎక్కువగా డిస్కస్ చేసుకునేది ఏంటంటే క్లౌడ్ అంటే ఏంది, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, ప్రొవైడ్ చేస్తారు, స్కేలింగ్ అంటే ఏంది, ఈ కాన్సెప్ట్స్ గురించి మనం బాగా కనుక అర్థం చేసుకున్నాం అనుకో, మనకి మార్కెట్లో ఎలా ఉంటుందంటే మంచి డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఎక్కువ ఫారినర్స్ కానీ ఎక్కువ కంపెనీస్ కానీ ప్రజెంట్ ఎటువైపు మూవ్ అయినాయి అంటే క్లౌడ్ ఏంది అనేది చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లౌడ్ అంటే ఏంది, ఆ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది, వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఒక జనరల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం డిస్కస్ చేసుకుందాం. ఎగ్జాంపుల్, ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే అతను ఇంతగా ఒక 3 సంవత్సరాల క్రితం అనమాట, మన వాడు ఏం చేశాడంటే మంచి OnePlus అనే మొబైల్ కొన్నాడు. కొనేసి వాడు ఏం చేశాడంటే మంచి టూరిస్టులు బాగా తిరుగుతాడు అనుకుంటా. ఈ అబ్బాయి ఏం చేశాడంటే వెళ్ళిన ప్రతి పిక్నిక్ కాడ ఏం చేశాడంటే మనోడు ఫోటో తీయడం, సేవ్ చేసుకోవడం, ఫోటోలు తీసేసి వాడు ఏం చేశాడంటే ఆడు ఏమైందంటే వాడి ఫోన్ నిండా ఫోటోలు, వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అలానే నేనేం చెప్పానంటే, అరే ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా నాకు చెప్పే పాఠాలు కూడా దాంట్లోనే రికార్డ్ చేసుకోరా అన్నాను. వాడు ఏం చేశాడంటే నేను చెప్తున్న ప్రతి క్లాస్ని కూడా వాడు ఏం చేశాడంటే బాగా రికార్డ్ చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే బైక్ మీద ఒక రోజు వెళ్తా ఉన్నాడు. అలా వెళ్తా ఉన్నప్పుడు ఏమైందంటే సడన్ గా బైక్ యాక్సిడెంట్ అయింది. వెంటనే ఏమైందంటే అక్కడ ఉన్న వాడి జేబులో ఉన్న ఫోన్ అనేది పగిలిపోయింది. అంటే నా క్లాస్ వీడియోస్, వాడికి బాగా నచ్చిన ఫొటోస్ అన్ని కూడా దాంట్లో ఉంటాయా, ఫోన్ పగిలిపోయింది. అప్పుడు ఏమవ్వాలి, వాడు చాలా బాధపడుతుంటారు, అంటే చాలా ఇబ్బంది. సపోజ్ దట్ అదే బైక్ మీద వెళ్దాం అనేసి బైక్ లేదు అతనికి, బస్లో వెళ్తా ఉన్నాడు. బస్లో వెళ్తా ఉంటే ఏమైందంటే ఎవడో ఒక పిక్ పాకెట్ పర్సన్ అనమాట ఏం చేశాడంటే అతని మొబైల్ని దొంగతనం చేశాడు. అప్పుడు అతని యొక్క ఫోటోలు, వీడియోస్ అన్ని కూడా పోయినట్టే కదా, మళ్ళీ కొత్త మొబైల్ కొంటే ఇంకా ఏమి ఉండవు కదా. అలానే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఏం చేశారంటే క్లౌడ్ కంప్యూటింగ్ కనిపెట్టక ముందర చాలా సఫరింగ్ అనేది జరిగిందనమాట. క్లౌడ్ అనేది ముందర అందరూ కూడా ఏం చేశారు, చాలా ఇబ్బంది పడ్డారనమాట. చాలా ఇబ్బంది పడ్డారనమాట.
ఈ క్లౌడ్ అనేది రావడం వల్ల ఏమైందంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే వాళ్ళకి అవసరాలకు కావాల్సిన సర్వర్లు అన్నిటిని మెన్షన్ చేసుకున్నారు. ఈ పదాలు ఏందో తర్వాత విన్నా. అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ రావడం వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి జరిగిన యూజ్ ఏందో ఒక్కటి వినేసేసి దాని ద్వారా అసలు మనం క్లౌడ్ ఏందో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిది అంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. అంటే ఒక ఎక్స్ అనే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఈ ఎక్స్ అంటే మేనేజర్ ఏం చేశాడంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందయ్యా మనకి, ఈ ప్రాజెక్ట్ అంతా చెయ్యాలి, నువ్వు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోరా బాబు అనేసి అందరం కూడా ఏం చేస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాబ్ చేస్తా ఉన్నాం. అందరం కూడా ఏం చేస్తున్నాము, వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాబ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాబ్ చేస్తా ఉన్నప్పుడు మనోడు ఏం చేశాడంటే ఎప్పుడు మంత్లీ ఒకసారో లేకపోతే వీక్లీ ఒకసారో ఆఫీస్కి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. మనోడు ఏం చేశాడంటే ఒక మంచి ప్రాజెక్ట్ అన్నమాట. ఏం చేశారంటే అమెరికా ఆ ప్రాజెక్ట్ వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వచ్చేసారనమాట. రేపు పొద్దున ఏంటంటే ప్రాజెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే అనమాట. ఆ ప్రాజెక్ట్ మొత్తం సబ్మిట్ చేస్తే అమెరికా వాళ్ళకి ఈ కంపెనీకి కొన్ని 100 కోట్ల రూపాయలు వస్తాయి అనమాట. అయితే ఈడేం చేశాడంటే ఇంటికాడ కూర్చొని ఆ మేనేజర్ బాగా వర్క్ చేసేసాడు. వర్క్ చేసేసి తర్వాత రోజు వెళ్ళేసేసి మనం ప్రజెంట్ చేసి బాగా డబ్బులు తెచ్చుకుందాం, ప్రాజెక్ట్ తెచ్చుకుందాం అనేసి ప్రజెంటేషన్ ఇద్దామనేసి బయలుదేరాడు. ఆ ప్రాజెక్ట్ అంతా చేసుకొని మనోడు వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా బస్ యాక్సిడెంట్ అయిపోయింది, లేదా కార్ యాక్సిడెంట్ అయిపోయింది. ఆ కార్ యాక్సిడెంట్ అవ్వగానే ఇతనితో పాటు ఆ ల్యాప్టాప్ కూడా పగిలిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కంపెనీకి చాలా లాస్ వస్తుంది. సపోజ్ మనోడు కార్లో వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా కార్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ ల్యాప్టాప్ కింద పడింది, ఎవరో వచ్చి దొంగతనం చేశాడు. అప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న సమాచారం మొత్తం కదా. అంటే కంపెనీ వాళ్ళందరూ ఇలా గనక ఇచ్చేసారనుకో చాలా ఇబ్బంది పడతారు అనేసి దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలంటే క్లౌడ్ అనే దాన్ని కనిపెట్టేశారనమాట. ఎలా అంటే మనం ఇంటికి ముందర కనుక కొన్ని ద్వారా ఇంటికి ముందర మనం ఏం చేసామంటే మన ఫోన్లో చాలా ఫొటోస్ తీయడం అనేది, చాలా ఫొటోస్, వీడియోస్, సినిమాలని ఇలా చాలా ఉండేవి అనమాట. అవన్నీ కూడా ఏమయ్యేదంటే మన ఫోన్లో ఫోటోలు పెరిగే కొద్దికి ఏమయ్యేదంటే మెమరీ ఫుల్ అనేసి ఏది పని చేయకుండా ఉండేది. ఒకవేళ పొరపాటున మన స్క్రీన్ పగిలిపోయినా కానీ, మన యొక్క మొబైల్ పోయినా కానీ ఏమయ్యేది, దాంట్లో ఉన్న ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఏమయ్యాయి అంటే పోయాయి. అదే ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం అంటే గూగుల్ క్లౌడ్ ఆర్ గూగుల్ ఫోటోస్ ఆప్షన్, ఆ గూగుల్ ఫోటోస్ కనుక క్లిక్ చేయగానే ఏమవుతుంది, మన ఫోన్ పోయినా కానీ అన్ని ఫొటోస్ అన్ని దాంట్లో నిండిపోతున్నాయి కదా. అంటే దీనిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే మన సమాచారం, మన యొక్క డేటా మొత్తం కూడా ఎన్ని సంవత్సరాలైనా కానీ పోకుండా దాచుకోవడానికి, ఈజీగా దాచుకోవడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మన వాళ్ళు కనిపెట్టిన పదాన్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ అనేది రావడం వల్ల ఏమైందంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ వండర్స్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే నాకంతా అవసరం. ఇప్పుడు మనం అసలు క్లౌడ్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. అంటే క్లౌడ్ అంటే ఏంది అనేది అర్థం చేసుకుందాం. దీనిని నెక్స్ట్ ఫర్దర్ క్లాస్ లో చాలా ఇంపార్టెంట్ సర్వీస్ అన్నాను కదా, నెక్స్ట్ క్లాసెస్ వచ్చేటప్పుడు ఇంకా డీప్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకుంటుంది ఫండమెంటల్స్ కాబట్టి క్లౌడ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఇప్పుడు క్లౌడ్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ వాట్ ఈస్ క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటిది అసలు. మనం రోజు చెప్పాడు చాలా ఇంపార్టెంట్, చాలా డిమాండ్ అని చెప్పాడు. అసలు క్లౌడ్ అంటే ఏంటిది అంటే ఒకసారి ఇక్కడ ఉన్న పీపీటీ ద్వారా అర్థం చేసుకుందాం. యాక్చువల్గా మనకి కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకుంటాం. అలానే ఆ సర్వర్స్ లోపల కొన్ని సాఫ్ట్వేర్స్ కనుక రన్ అవుతా ఉంటే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. క్లౌడ్ అంటే ఏదో కాదు, జస్ట్ అర్థం చేసుకోవడానికి చూద్దాం. క్లౌడ్ అంటే ఏంది అనేది అర్థం చేసుకుందాం. క్లౌడ్ అంటే ఏంటంటే కొన్ని సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్లు ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతా ఉంటాయి. ఆ సర్వర్ లోపల కొన్ని సాఫ్ట్వేర్స్ కనుక రన్ అవుతా ఉంటే దీనినే ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే ఈజీగా అర్థం చేసుకుందాం. సర్వర్లు అనేవి ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ లైక్ నా మొబైల్ అనేది ఉంది. నా మొబైల్ అనేది ఒక సర్వర్, కంప్యూటర్ని ఒక సర్వర్ అని పిలుస్తారు. ఈ కంప్యూటర్ లోపల ఏముంది అంటే విండోస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. విండోస్ అప్డేట్ చేస్తున్నామంటే దాంట్లో ఏంది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి.
ఈ సాఫ్ట్వేర్ మొత్తం కూడా అప్డేట్ చేయాలంటే ఏం కావాలి? ఇంటర్నెట్ ఉన్నప్పుడే అప్డేట్ అయ్యేది. అంటే ఒక సర్వర్లు ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తాం. కొన్ని సర్వర్లని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకుంటాము. ఆ సర్వర్ లోపల ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లు రన్ అవుతా ఉంటే ఈ మొత్తాన్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే ఈజీ అర్థం చేసుకొని చూద్దాం. సర్వర్ కి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఆ సర్వర్ లోపల సాఫ్ట్వేర్ రన్ అవుతా ఉంటే వాటిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంటే క్లౌడ్ అంటే అర్థమైందా? బాగా హార్డ్ గా ఉంటుంది అనమాట ఈ డెఫినేషన్. సర్వర్లు ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతాము. ఆ సర్వర్ లోపల కొన్ని సాఫ్ట్వేర్లు ఎప్పుడు రన్ అవుతానే ఉంటే దానిని నథింగ్ బట్ ఏమని పిలుస్తారంటే క్లౌడ్ అని పిలుస్తారు. సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్ని ఇంటర్నెట్ కి కనెక్ట్ చేసుకుంటాము. ఈ సర్వర్ లోపల ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లు రన్ చేస్తా ఉంటే అలా జరిగే ఈ టోటల్ ప్రాసెస్ ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. అంటే క్లౌడ్ అంటే అర్థమైనట్లేనా? ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఏంటిది ఆ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చాలా హార్డ్ గా ఉంటాయి. అంటే ఏంటో నెక్స్ట్ క్లాసెస్ లో విందాం. క్లౌడ్ అంటే ఏంటిది అనగానే సర్వర్ ఉంటాయి. ఆ సర్వర్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. ఆ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడం వల్ల ఆ సర్వర్ లోపల ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్లు రన్ అవుతా ఉంటాయి అని చెప్పడాన్ని ఏమంటారంటే జనరల్ గా మార్కెట్ లో కానీ కంపెనీస్ లో కానీ క్లౌడ్ అని ఇలా అని పిలుస్తారు అనమాట. క్లౌడ్ అంటే వేరు వేరు ఎగ్జాంపుల్స్ కాదు. కంపెనీలు ఇప్పుడు వాళ్ళు రిఫర్ చేసే వాడు ఏంటంటే సర్వర్ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకుంటాము. ఆ ఇంటర్నెట్ లో కనెక్ట్ చేసుకోవడం వల్ల ఆ సర్వర్ లోపల ఎప్పుడు సాఫ్ట్వేర్లు రన్ అవుతా ఉంటాయి అని చెప్పడాన్ని క్లౌడ్ అంటారు. ఇంకా కొంతమంది ఏమని చెబుతారంటే ఇంటర్నెట్ కొన్ని సర్వర్లు పెట్టుకున్నాము. ఆ సర్వర్ లోపల ఎప్పుడు సాఫ్ట్వేర్ రన్ అయ్యేటట్లు కనుక చేస్తే దాన్ని కూడా ఏమని పిలుస్తారంటే క్లౌడ్ అని పిలుస్తారు. ఈ రెండిట్లో ఏది చెప్పినా కానీ కరెక్ట్ గానే ఉంటుంది. ఏది సాఫ్ట్వేర్ భాషలో. మిగతా ఎగ్జాంపుల్స్ అన్నిట్లో వీళ్ళందరూ వాడరు అనమాట. జనరల్ గా ఇంటర్వ్యూ అడిగేటప్పుడు క్లౌడ్ అంటే ఇలా చెప్తేనే వాడు కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఇంటర్నెట్ ఉంటుంది. ఆ ఇంటర్నెట్ లోపల అంటే ఇంటర్నెట్ అంటే నథింగ్ బట్ ఏంది? పబ్లిక్ నెట్వర్క్. కొన్ని పబ్లిక్ నెట్వర్క్స్ ఉంటాయి. ఆ పబ్లిక్ నెట్వర్క్ లోపల సర్వర్ ని పెట్టుకుంటాము. ఆ సర్వర్ లోపల సాఫ్ట్వేర్ గా అంతా ఉంటే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. లేదా కొన్ని సర్వర్లు ఉంటాయి. ఆ సర్వర్లని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసుకుంటాము. ఆ సర్వర్స్ లోపల సాఫ్ట్వేర్స్ అనేవి రన్ చేస్తా ఉంటే దానిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. అలానే మనం రోజు మార్కెట్ లో వింటా ఉంటాం. క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అని మనం వింటా ఉంటాం. ఏంటిది అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటనేది ఒక అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక చిన్న మనకి ఎన్నైతే సర్వర్లు కావాలో వాటిని అవైల్ చేసుకోవడాన్ని ఏమంటారంటే మనం కంప్యూటర్ లో ఉన్నాం. అంటే ఇప్పుడు లైక్ నేను ఉన్నాను, ఇంటికాడ ఉండేసేసి నేను వర్క్ చేసుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను, ఎక్కడో కిరాణా షాప్ కాడ నేను రోజు ఇంటికాడ వర్క్ చేసుకోవాలంటే నాకు ఫుడ్ కావాలి. ఆ ఫుడ్ అవన్నీ కావాలి అంటే నేను వెళ్ళి వాటిని ప్రిపేర్ చేసుకొని షాప్కి వెళ్ళి తెచ్చుకొని ఇవన్నీ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం కదా. నేనేం చేశాను, ఒక చిన్న కాల్ చేశాను. ఆ కాల్ చేయగానే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇంటికి వచ్చేసింది విత్ ఇన్ సెకండ్స్ లో. అలా వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. అలానే మనకి కంప్యూటర్ భాషలో లేదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు అందరికి ఏం కావాలంటే సర్వర్స్ అనేవి కావాలన్నమాట. అంటే ఈ సర్వర్స్ ని ఎలా చేస్తారు అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ యూజ్ చేసి జస్ట్ ఒక చిన్న క్లిక్ చేయగానే మనకి ఎన్ని సర్వర్లు అయితే కావాలో వాటన్నిటిని విత్ ఇన్ సెకండ్స్ లోనే అవైలబుల్ అయ్యేటట్లు చేసుకోవడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్ లోనే మనకి సర్వర్లు ఎన్ని కావాలన్నా గానీ ఎన్ని తగ్గించుకోవాలన్నా గానీ ఇంటర్నెట్ ని ఉపయోగించి జస్ట్ ఒక్క చిన్న క్లిక్ లోనే గనక మనం అరేంజ్ గనక చేసుకున్నాం అనుకో దానిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఎవరు కూడా క్లౌడ్ గురించి ఎవరు మాట్లాడరు అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ గురించే మాట్లాడతారు ఎవరైనా సరే. అంటే ఇదేందో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఎగ్జాంపుల్ విన్నాం. నిన్న మనం చెప్పుకున్నాం, నేను ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లోకి వెళ్ళాను. ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. కమింగ్ టు ద ఇక్కడ ఉన్న గూగుల్లోకి వెళ్ళి amazon.in అని క్లిక్ చేశాను. అంటే ఇది అమెజాన్ రావాలంటే ఏం చేస్తున్నాను, ఒక బ్రౌజర్ లోకి వెళ్ళాను, amazon.in అని
ఎంటర్ చేసి క్లిక్ చేశాను. అంటే బ్రౌజర్‌లో ఏదైనా సరే మనం సమాచారం ఇచ్చామనుకో, ఆ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ఒక వెబ్ పేజీని ఓపెన్ చేస్తుందని మనం చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఉందని ఏమనుకున్నాను, వెబ్ పేజీ అని తెలుస్తుంది. ఇదన్నీ ఎలా తెలుసుకున్నాను కదా! నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఈ కుక్కర్ కావాలి అనుకున్నాను. ఈ కుక్కర్ దగ్గరికెళ్ళి నేనేం చేశానంటే బై నౌ అని క్లిక్ చేశాను. యాడ్ టు కార్ట్, కార్ట్‌లోకి వెళ్ళాను. ఇక్కడ కార్ట్‌లోకి వెళ్ళాను. దీన్ని కొందాము అనుకున్నాను. కొందామనుకోగానే ఏం చేశాను, ప్రొసీడ్ బై నౌ అనుకున్నాను. బై నౌ అని క్లిక్ చేయగానే ఏమైంది చూడు నాన్న, వెంటనే అది ఏమైందంటే నేను ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కొందాము అనేసి వెంటనే క్లిక్ చేయగానే ఏమైంది, వెంటనే అది ఏమైంది అంటే అక్కడ నుండి ఒక రిక్వెస్ట్ అనేది వెళ్తుందని అర్థమైంది కదా! అంటే ఒక ప్రొడక్ట్ నిన్న చెప్పుకున్నాం మనం కంప్యూటర్ లోపల ఏం జరిగిద్ది అనేది బ్యాక్ ఎండ్‌లో. అంటే ఏదైనా ఒక ఏదైనా ఒక వస్తువుని మనం కొందామనేసి బై నౌ అని క్లిక్ చేయగానే ఏమవుతుంది, వెంటనే ఆ సైట్ అనేది ఏమవుతుంది అంటే ఒక రిక్వెస్ట్ ని సర్వర్ కి పంపుతుంది. అవునా కాదా? అంటే ఒక అమెజాన్ లాంటి ఒక వెబ్‌సైట్ లోపల ఒక వస్తువుని కొందామనుకున్నాను. నేను ఒక వస్తువుని కొందామనుకున్నాను. ఏదైనా ఒక వస్తువుని కొందామని బై చేయాలి అనగానే వెంటనే ఏమవుతుందంటే అది వెంటనే సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. అవునా కాదు? ఇంతవరకు అర్థం చేసుకుంటే చాలు. నాకేం అర్థమైందంటే అమెజాన్ అనేవాడు ఏం చేస్తాడంటే కొన్ని ఫెస్టివల్ సీజన్స్ అనేది మెన్షన్ చేస్తా ఉంటాడు. మామూలుగా ఒక వస్తువు కొనాలి అనుకుంటే ₹1000 ఉందనుకున్నాను ఒక వాచ్. అదే ఈడేం చేస్తాడంటే కొన్ని రోజులు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అని కొన్ని నడుపుతా ఉంటాడు. అంటే రెగ్యులర్ రోజుల్లో అయితేనేమన్నా దాని ప్రైస్ ₹1000 ఉందనుకున్నాను. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనేసేసి ఈడేం చేశాడంటే ఒక ఫెస్టివల్ సీజన్ లో కొన్ని ఆఫర్లు ఇచ్చేసి ఆ ఫెస్టివల్ ని రన్ చేస్తా ఉన్నాడు. అప్పుడు చూశాను నేను. అప్పుడు చూస్తే ఏమర్థమైందంటే వాడు దానిని ₹400 ఇచ్చేసాడు. నార్మల్ రోజుల్లో అయితే ₹1000. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అప్పుడైతే వాడు ఏం చేశాడంటే 400కే ఇచ్చేసేసాడు. అప్పుడు అందరూ ఏమవుతారు, ఆ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఈ ఆర్డర్‌ని కొందామనేసి అనుకుంటా ఉంటారు. అందరూ ఏం చేస్తారు, క్లిక్ చేస్తా ఉంటారు. నార్మల్ రోజుల్లో అయితే అమెజాన్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు ఒక రోజుకి 10,000 సర్వర్‌లని పడా ఉంటారు. అదే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అనే డేస్ వాడేటప్పుడు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే థౌసండ్స్ లాక్స్ ఆఫ్ సర్వర్లను వాళ్ళు వాడతారు. అంటే ఏందో చూద్దాం. అగైన్ ఎగ్జాంపుల్ మళ్ళీ విందాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో డెఫినిషన్ తర్వాత విందాం. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది అంటే ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లోపల మనం ఏం చేసామంటే ఏదైనా ఒక వస్తువుని కొనాలి అనేసి క్లిక్ చేయగానే ఏమవుతుందంటే వెంటనే ఆ వస్తువు తాలూకా ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ వెళ్తుంది. అంటే ఏ వస్తువు కొనాలన్నా కానీ ఎక్కడికి వెళ్తుంది, సర్వర్ లోపలికి వెళ్తుంది. అలానే అమెజాన్ రెగ్యులర్ డేస్ లో అయితే అలానే వెళ్తుంది కదా. అలానే అమెజాన్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రొడక్ట్స్ కి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని ఫెస్టివల్ అప్పుడు కొన్ని ఆఫర్స్ ఇచ్చేసి ఆ ప్రొడక్ట్స్ ని అమ్ముకుందామని ఒక ఫెస్టివల్ ఆఫర్ చేసి అక్కడ మెన్షన్ చేశారనమాట. అప్పుడు ఏమైందంటే రెగ్యులర్ రేస్ లో ఉన్నప్పుడు ఆ ప్రొడక్ట్ ₹1000 అయితే ఈ ఫెస్టివల్ అప్పుడు ఏమైందంటే 400కే వచ్చేసింది. అప్పుడు ఏం చేశారంటే చాలా మంది జనాలు ఏం చేశారంటే బాగా ఎగబడ్డారు. ఎగబడేసి ఏం చేశారంటే వెంటనే ఆ వస్తువుని కొందామని క్లిక్ చేస్తా ఉన్నారు. అంటే ఏ వస్తువునైనా సరే కొందామని మనం క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్తుంది, సర్వర్కి వెళ్తుంది. కొన్ని లక్షల మంది క్లిక్ చేశారు అదే వస్తువుని. అప్పుడు ఆ రిక్వెస్ట్లన్నీ కూడా ఒకే సర్వర్కి వెళ్తాయా, వెళ్ళవు. అంటే ఇక్కడ అర్థమైందా, అంటే ఒకే సర్వర్కి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తాయి అనేది తెలుసుకోవాలి అనుకున్నాను. అంటే అదేందో తెలుసుకుందామని ఇక్కడ పెట్టేసాను. అలానే రెండో ఎగ్జాంపుల్లోకి వెళ్ళాను. రెండో ఎగ్జాంపుల్ ఏంటి అంటే కమింగ్ టు ద అనదర్ ఎగ్జామ్. యాక్చువల్‌గా ఏం చేస్తారంటే మన కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తాయి, కంపెనీస్ డే టైమ్ మాత్రమే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కంపెనీస్ ఓపెన్ చేస్తారు. నైట్ టైమ్ ఏం చేస్తారంటే ఆ కంపెనీస్‌ని షట్ డౌన్ చేసేసుకొని ఉంచుకుంటారనమాట. యాక్చువల్‌గా చెప్పాలి అంటే కంపెనీ లోపల ఏ కంప్యూటర్‌లో అయినా సరే సర్వర్‌లు ఎప్పుడు కూడా ఆపరనమాట. ఆపేసారంటే చాలా ఇష్యూస్ వస్తాయన్నమాట యాక్చువల్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో. వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీలో సర్వర్‌లు ఎప్పుడు కూడా రన్ చేస్తానే ఉంటారు. వాళ్ళ వర్క్ అంతా ఎప్పుడు ఉంటుంది, ఎంప్లాయీస్ అందరూ పొద్దున పూట వస్తారు కదా. అంటే మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 వరకు అయితే వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ సర్వర్‌లు ఉంటారు. నైట్ 9 నుండి మార్నింగ్ 9 దాకా వాళ్ళు అసలు వర్కే చేయరు కదా. అప్పుడు వాళ్ళకి తక్కువ సర్వర్‌లు కావాలి కదా. అంటే ఇలా ఎక్కువ సర్వర్‌లు కావాల్సి వచ్చినప్పుడైనా సరే
తక్కువ సర్వర్లు కావాల్సి వచ్చినప్పుడు సరే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేలా ఉండకుండా ఏం చేస్తారంటే ఒక ఇంటర్నెట్ సహాయంతో ఒక చిన్న క్లిక్ చేయగానే వాళ్ళకి పొద్దున పూట ఎక్కువ డిమాండ్ ఉంది కదా, ఆ డిమాండ్ కి తగ్గట్లు సర్వర్లు అన్నిటిని పెట్టుకుంటారు. సాయంత్రం అయితే వాళ్ళకి డిమాండ్ తక్కువగా ఉంటది కదా, ఆ డిమాండ్ కి తగ్గట్లు సాయంత్రం సర్వర్లు తగ్గించుకోవాలనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న క్లిక్ ద్వారా ఎప్పుడు సర్వర్లు కావాలంటే పెంచుకోవడం, ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవడం చేయడం కోసం వాళ్ళు చేసే ఈ ఇంటర్నెట్ యూజ్ చేసి క్లిక్ చేసే ఈ సినారియోని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారన్నమాట. మనకి సర్వర్లు కావాలనుకున్నప్పుడు పెంచుకోవడం, అవసరం లేదన్నప్పుడు ఈజీగా తగ్గించుకోవడానికి మనం చేసే కాన్సెప్ట్ ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఇంకా అర్థం చేసుకోవడానికి మరొక ఎగ్జాంపుల్ ద్వారా వెళ్దాం. అదేందో చూద్దాం అనేసి నేను ఇక్కడ చేసేసాను. క్లౌడ్ అనేది అఫోర్డబుల్ అంటే ఎలా ఉంటుంది, సరసమైన ధరలకు వస్తుందంట క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల. అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్ ద్వారా విందాం. ఈ చివరి తర్వాత మళ్ళీ ఒకసారి నేను చెప్తాను అనమాట. ఒక కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక వస్తువుని తయారు చేసేసారు, ఒక ప్రోడక్ట్ ని తయారు చేసేసారు. ఒక ఫోన్ ని మా కళ్యాణ్ అనే అబ్బాయి ఒక మంచి ఫోన్స్ ని తయారు చేసేసాడు అనమాట ఒక కంపెనీ. ఆ ఫోన్లకి ఏం చేశాడంటే మనోడు విపరీతమైన ప్రచారం చేశాడు అనమాట. విపరీతంగా ప్రయాణం చేశాడు, యూట్యూబ్ లో గానీ నెట్ఫ్లిక్స్ లో గానీ ఎక్కడ దొరికితే అక్కడ. చివరికి వాష్రూమ్ కి వెళ్ళే కాడు కూడా మనోడు ఏం చేశాడంటే పాంప్లెట్లు అంటే ఇచ్చేసాడు. ఎట్లా చేశాడంటే వెంటనే మనోడు ఏం చేశాడంటే అక్కడే ఒక మెన్షన్ చేశాడు, ఫలానా 10వ తారీఖు నా ప్రోడక్ట్ అనేది లాంచ్ అవుతుంది, నేను ఇంత ప్రచారం చేసేసాను కదా, మా వాళ్ళు ఏం చేస్తారని జనం విపరీతంగా కొంటారనేసి మనోడు అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఇవన్నీ కొనాలి అంటే ఏం చేస్తారు, ఆన్లైన్ లో కొనాలి అంటే అదే వస్తువు మీద క్లిక్ చేస్తా ఉంటే ఏమైందంటే ప్రోడక్ట్ అనేది అమ్ముడు పోదనమాట. ఏమొస్తుందంటే సర్వర్ లో ఇష్యూస్ వచ్చేసేసి ఏం చేస్తుందంటే సర్వర్ అంతా స్లో అయ్యేసి ఆ ప్రోడక్ట్స్ ను కొనేటప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ అంటే మనం రోజు కూడా ఏం చేస్తామంటే నార్మల్ రోజుల్లో ఉన్నప్పుడు రిజల్ట్ సైట్లు కనుక చూసాం నార్మల్ గా ఉంటాయి. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లిక్ చేసేసాం అనుకో సర్వర్ బిజీ అని వస్తుంది. అంటే ఒకేసారి ఎక్కువ మంది ఒకే సర్వర్ మీద పడ్డారు, ఆ సర్వర్స్ అనేవి అన్ని ఏమవుతాయి అంటే క్రాష్ అయిపోతాయి అనమాట. అందుకని ఏం చేస్తారంటే జనాలందరూ ఎక్కువగా వాడేటప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ సర్వర్లను వాడుతూ ఉంటారు. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. మా కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే ఒక మంచి మొబైల్స్ ని కంపెనీ పెట్టుకున్నాడు. అతను ఏం చేయాలంటే మంచి ఫోన్ ని తయారు చేసేసాడు అనమాట. దానికి ఏం చేశాడంటే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చేసాడు. విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి ఫలాని 10వ తారీఖు నేను 10 కాండి 12 దాకా మంచి ఆఫర్స్ ఇస్తున్నాను, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ వచ్చి కొనుక్కోండి అనేసి బాగా ప్రచారం చేశాడు. వెంటనే ఏం చేశారంటే చాలా మంది ఏం చేశారంటే బాగా ఎగబడుతున్నారు, మంచి సరసమైన ధరకు వస్తుంది మా ఫోను, దాన్ని కొనేద్దాం అనేసి అందరూ ఏం చేశారంటే ఆ తర్వాత అయితే ఆఫర్ ఉండదు, ఈ ఫోన్ కాస్ట్ ₹1,00,000 ఉంటదని చెప్పేసాడు. అందరూ ఏం చేశారంటే బాగా ఫోన్ వచ్చేసారు. చాలా మంది కొనాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే కంప్యూటర్ ద్వారా కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళు సర్వర్లను మెయింటైన్ చేస్తారని మనందరికీ తెలుసు. అప్పుడు ఈ కళ్యాణ్ అనే అబ్బాయి ఏం చేసేసాడంటే మనం ఎంత ప్రచారం చేసేది కదా, చాలా మంది కొంటారు, సో మనకు చాలా ఇబ్బంది అయిద్దిరా బాబు కొనేటప్పుడు అనేసి మనోడు ఏం చేశాడంటే ఒక 1000 సర్వర్స్ ని రెంట్కి తీసుకున్నాడు అనుకుందాం. రెంట్కి తీసుకున్నాడు అనమాట. 2 గంటలకి వాటిని రెంట్కి తీసుకోవాలంటే వాళ్ళు ఎంత అడిగారంటే కాస్ట్ ₹1,600 అని చెప్పారనమాట. ఈ మొత్తాన్ని కూడా ఎంత టైంలో చేయగలరంటే 1000 సర్వర్స్ ని విత్ ఇన్ 2 minutes ఆఫ్ ద టైమ్ లో ఏం చేయగలరంటే 1000 సర్వర్స్ ని వాళ్ళు మనకి వెంటనే రెడీ చేసేసి చేస్తారనమాట. అలానే వెంటనే ఈడేం చేసేసాడంటే ఆ 2 hours ₹1,600 రెంట్ కట్టేసాడు. వెంటనే ఏం చేశాడంటే వాడు ప్రోడక్ట్ తాలూకా వస్తువులన్నిటిని అమ్మేసాడు. మంచి లాభం వచ్చిందిరా ఈసారి మనకి అనేసి మనోడు అనుకున్నాడు. అంటే ఈ ప్రోడక్ట్ ని ఇదే ప్రోడక్ట్ ని రోజు కూడా 1000 సర్వర్స్ ని మెయింటైన్ చేయాలంటే ఒక 1 year కి ఎంత అవుతుంది అంటే 72 lakhs అనేది అవుతుంది అనమాట. మనోడు మనోడు ఏం చేస్తాడంటే అప్పుడు నేటేదేందో ఈ ఆఫర్ లో మహా అయితే సంవత్సరానికి ఏ సంక్రాంతిలో ఏ ఉగాదో ఏ దీపావళి అంటే 5-6 పండుగలే వస్తాయి, ఇన్ని సంవత్సరాలు మనం ఇన్ని సర్వర్లని కట్టుకోవాలంటే చాలా కష్టం కదా, నాకు అప్పుడు మాత్రమే కావాలి, అప్పుడు మాత్రమే రెంట్ కట్టుకుంటాను, మిగతా అప్పుడంతా తగ్గించేసేసుకోవాలి, నాకు ఇంత నష్టాన్ని నేను భరాయించలేననేసి మనోడు ఏం చేస్తాడంటే ఆడికి అవసరమైనప్పుడు మాత్రమే రెంట్ కట్టుకుంటా, అవసరం లేనప్పుడు చేస్తాడంటే సర్వర్ని తీసేస్తా చేసుకోవడానికి వాడు ఉపయోగించే ఆప్షన్ ఏమంటారంటే
ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. డిమాండ్ ఉన్నప్పుడు సర్వర్లను పెంచుకోవడం, డిమాండ్ లేనప్పుడు సర్వర్లను తగ్గించుకోవడం కోసం ఇంటర్నెట్ ని ఉపయోగించి విత్ ఇన్ సెకండ్స్ లో క్లిక్ చేయడం ద్వారా సర్వర్లు అవైలబుల్ అయ్యేటట్లు చేసుకోవడాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అంటే మన ప్రపంచంలో ఎక్కువ మంది ఇప్పుడు యూజ్ చేసే ఏదైనా ఆప్షన్ ఉంది అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ని యూజ్ చేసేసి సర్వర్ని రెడీ చేస్తా ఉన్నారు. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? సో ఇక్కడ దాకా చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని చాలా కష్టంగా ఉన్నాయి అనమాట. అందుకని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. సాఫ్ట్వేర్ వర్డ్ లో కామన్ వర్డ్స్ లో పిలిచే పదాలు నాకు వద్దు. ఓన్లీ ఫర్ సాఫ్ట్వేర్ వర్డ్ లోనే వాటిని ఎలా మెన్షన్ చేస్తారని చూద్దాం. వాటిలో ఫస్ట్ మనం చెప్పుకుంది ఏంటంటే క్లౌడ్ అంటే ఏందో చెప్పుకున్నాం. క్లౌడ్ అంటే ఏం చెప్పుకున్నాము? ఒక ఇంటర్నెట్ ఉంటుంది. ఇంటర్నెట్ ని ఉపయోగించి ఇంటర్నెట్ లోపల కొన్ని సర్వర్స్ ని ప్లేస్ చేసుకుంటాము. ఆ సర్వర్స్ లోపల కొన్ని సాఫ్ట్వేర్స్ కనుక రన్ చేస్తా ఉంటే దాన్నే క్లౌడ్ అని పిలుస్తారు. ఇంకా వేరే భాషలో చెప్పాలి అంటే కొన్ని సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తాము. ఆ సర్వర్స్ లోపల ఏంది కొన్ని సాఫ్ట్వేర్ రన్ అయ్యేటట్లు చేస్తే దీనిని ఏమంటారంటే సాఫ్ట్వేర్ వరల్డ్ లో క్లౌడ్ అని పిలుస్తారు. అలానే రెండోది ఏందో చూద్దాం అనుకున్నాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందో తెలుసుకుందాం అనుకున్నాం. మార్కెట్ లో పిచ్చ డిమాండ్ ఉంది కదా, అంటే ఏంటో తెలుసుకుందాం. అంతేగాని మిగతా ఏంటో తర్వాత క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే బాగా డిమాండ్ ఉన్నప్పుడు మనకు కావాల్సిన సర్వర్లను పెంచుకోవడానికి లేదా సర్వర్లను తగ్గించుకోవడానికి ఇంటర్నెట్ ను ఉపయోగించి జస్ట్ ఒక క్లిక్ సహాయంతోనే మన సర్వర్లని డిమాండ్ ఉన్నప్పుడు పెంచుకోవడం, డిమాండ్ లేనప్పుడు తగ్గించుకోవడం చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మన కంపెనీ రన్ చేసే టైమింగ్ ఏంటి అంటే పొద్దుటి నుండి సాయంత్రం దాకా రన్ చేస్తున్నారు. అలా రన్ చేసేటప్పుడు అందరు ఎంప్లాయీస్ వర్క్ చేయాలంటే సర్వర్లు కావాలి కదా. పొద్దున పూట మాత్రమే వాళ్ళకి ఎక్కువ సర్వర్లు కావాలి. సాయంత్రం అయ్యేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే తక్కువ సర్వర్లు కావాలి. పొద్దున పూట ఒక చిన్న క్లిక్ చేసేసేసి వాళ్ళు ఏం చేశారంటే పొద్దున పూట సర్వర్లను పెట్టుకున్నారు. సాయంత్రం పూట ఏమన్నా వాటిని తగ్గించుకున్నారు. అలా పెంచుకోవడం తగ్గించుకోవడం చేయడం కోసం వాళ్ళు దేని మీద డిపెండ్ అవుతారంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగించి ఏం చేస్తారంటే సర్వర్లను పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది చేస్తారనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థమైందా? డిమాండ్ ఉన్నప్పుడు సర్వర్లను పెంచడం తగ్గించడం చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఇదంతా ఎక్కడ చేస్తారు? కంప్యూటర్ ని ఉపయోగించి చేస్తూ ఉంటారు అనమాట. అదేందో అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అక్కడ దాకా అర్థమైతే చాలు. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇదిగో ఇచ్చుడు ఇక్కడ ఉన్న పిక్చుడు నార్మల్ రోజుల్లో అయితేనేమో ఒక కంపెనీకి 4 సర్వర్లు ఉంటే చాలు. బాగా అదే ఏది ఏదైనా ఒక ఇమేజన్ లాంటి సర్వీస్ లో మామూలుగా రోజుల్లో అయితేనేమో 4 సర్వర్లు మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి చాలు. అదే బాగా ఆఫర్లు ఇచ్చేటప్పుడు అయితే ఏమైంది, ఇట్లా ఇన్ని సర్వర్లు మెయింటైన్ చేయాలి. డిమాండ్ లేనప్పుడు ఇన్ని సర్వర్లకు తగ్గించుకోవాలి. సర్వర్లు పెంచుకోవడానికి కానీ సర్వర్లను తగ్గించుకోవడానికి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క చిన్న క్లిక్ సహాయంతో ఏం చేసేస్తారంటే సర్వర్లన్నిటిని పెంచుకుంటారు, సర్వర్లన్నిటిని తగ్గించుకుంటారు. ఇలా చేసే ఈ అచీవ్మెంట్ ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారన్నమాట. అంటే అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ వలన ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వలన అసలు ఏం జరిగిద్దో చూద్దాం. యాక్చువల్ గా చెప్పాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. ఏంటిది అంటే యాక్చువల్ గా మనందరం రోజు ఏం చెప్పుకుంటామంటే వీళ్ళని ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఏంది అనేది తర్వాత చెప్పుకుందాం, మళ్ళీ అర్థమైద్ది అనమాట, బాగా అర్థమైద్ది. ఇది ఒక్కటి మాత్రమే చెప్పుకుందాం, బాగా ఇంపార్టెంట్. సో మనం రోజు ఏం చేస్తారంటే మన ఫోన్ ఉపయోగించేసి ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ పొరపాటున ఎవడన్నా హ్యాకర్ గనక నువ్వు రోజు వాడే నీ ఫోన్ లో వాడే డేటాని గనక వాడు దొంగతనం చేసేసాడు అనుకో, వెంటనే ఏమైపోయిద్ది, నీ పాస్వర్డ్, నీ ఆధార్ కార్డ్ నెంబరు, నీ బ్యాంక్ ఐడీస్ అన్నిటిని కూడా హ్యాక్ చేయగలరు. ఈ క్లౌడ్ అనేది ఉండడం వల్ల కంపెనీస్ కు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ పాస్వర్డ్లు ఇవన్నీ వాళ్ళు ఏమీ చేయకుండా, సైబర్ క్రైమ్లు ఇలాంటి ఏమీ చేయకుండా ఈ క్లౌడ్ వాళ్ళు ఏం చేస్తారంటే సెక్యూరిటీ అనేది ఇస్తా ఉంటారు అనమాట. అలానే యాక్చువల్ గా కంపెనీస్ లో క్లౌడ్ ని ఎక్కువగా వాడడానికి కారణం ఏంటి అంటే యాక్చువల్ గా ఏదైనా ఒక సర్వర్ ని మెయింటైన్ చేయాలనుకో చాలా పెద్ద పెద్ద రూమ్స్ అన్ని కావాలన్నమాట. చాలా పెద్ద పెద్ద రూమ్స్ అన్ని కావాలి. దాంట్లో చాలా చాలా కంప్యూటర్స్ ఉంటాయి అనమాట. ఆ కంప్యూటర్స్ అన్నిటికి ఏమైందంటే పొరపాటున పవర్ పోయిందనుకో ఆ కంపెనీ వెంటనే జనరేటర్ ఆన్ చేయాలి. మళ్ళీ ఒకవేళ ఇంటర్నెట్ తగ్గిందనుకో వెంటనే వచ్చి వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ కోసం వేరే క్లిక్ చేస్తూ ఉండాలి. మళ్ళీ అక్కడికి వచ్చి ప్లగ్ లేదన్న పాడైన
వెంటనే ఆ ప్లగ్ ఉంచుతా, తీస్తా, పెట్టుకుంటా, వాటిలో సాఫ్ట్వేర్ రన్ అవుతుందా లేదో చూసుకుంటా ఉండాలి. అక్కడికి వెళ్ళి బయట ఒక సెక్యూరిటీ మ్యాన్లు పెట్టాలి. వీటన్నిటిని మెయింటైన్ చేయడం కోసం కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. ఇన్ని చేయాలంటే వాళ్ళకి ఏమైందంటే చాలా కష్టమైద్ది అనమాట. వీటన్నిటిని తగ్గించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే క్లౌడ్ అనే ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా ఆ క్లౌడ్ వల్లే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనమాట. సెక్యూరిటీని కానీ ఆ ఫ్రీగా మెయింటైన్ చేయడం కానీ వీటన్నిటిని వాళ్ళే మెయింటైన్ చేసి తక్కువ కాస్ట్ లో కనుక కస్టమర్ గనక ఇచ్చారనుకో దానిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ దాకా అర్థమైన దాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటిది అంటే ఒక కంపెనీకి కావాల్సిన హార్డ్వేరు, ఆ హార్డ్వేర్కి కావాల్సిన సాఫ్ట్వేర్లు, వాటికి కావాల్సిన డేటాని, వాటికి కావాల్సిన సెక్యూరిటీని, వాటికి కావాల్సిన పవర్ని వీటన్నిటిని కూడా మనం ఒక్క రూపాయి కూడా వాడకుండా ఈజీగా కంపెనీ వాళ్ళే చాలా తక్కువ కాస్ట్ లో గనక ఇతరులకు గనక కస్టమర్స్ గనక ఇస్తే దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారనమాట. అంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అగైన్ ఇది కొంచెం కష్టంగా ఉంటదనమాట. దీనికి ఇంతకంటే మీనింగ్ లేదనమాట. అందుకని సాఫ్ట్‌వేర్ వర్డ్‌లో అంతకంటే మీనింగ్ లేదు. అందుకని ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. క్లౌడ్ అంటే ఏంది? క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంది? క్లౌడ్ వలన వచ్చే ఉపయోగాలు ఏంటిది? ఈ 3 పదాలను తెలుసుకుంటే చాలు. మనకు బేసిక్స్ అనేది అయిపోతుంది. వేరే క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. క్లౌడ్ అంటే ఏంటిది అంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ డిమాండెడ్‌గా ఎక్కువగా చెప్పుకునేది ఏదంటే క్లౌడ్‌ని యూజ్ చేస్తున్నారు. అసలు క్లౌడ్ అంటే ఏంటిది అంటే ఒక ఇంటర్నెట్‌కి కొన్ని సర్వర్‌లని కనెక్ట్ చేసి, ఆ సర్వర్ లోపల సాఫ్ట్‌వేర్‌లని రన్ చేస్తా ఉంటే, అలా చేసుకునే వాటిని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. క్లౌడ్ అనంగాల్నే ఏమని పిలుస్తారంటే కొన్ని సర్వర్‌లుంటాయి. ఆ సర్వర్‌లని ఇంటర్నెట్‌తో కనెక్ట్ చేస్తాము. ఆ సర్వర్ లోపల సాఫ్ట్‌వేర్‌లు రన్ అయ్యేటట్లు ఎప్పుడు గనక మనం చేయగలిగితే, ఆ మొత్తాన్ని ఏమంటారంటే క్లౌడ్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ వలన చాలా ఉపయోగాలున్నాయి. ఏంటిది అంటే దాంట్లో మొదటి ఉపయోగం ఏందంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటారన్నమాట. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏందంటే ఒక కంప్యూటర్‌ని ఉపయోగించి క్లౌడ్ అనేది ఎలా అవైలబుల్ అయిద్దంటే కంప్యూటర్ ద్వారా మాత్రమే అవైలబుల్ అయిద్ది. ఒక చిన్న క్లిక్ చేయంగాల్నే నాకు ఎన్ని సర్వర్‌లు కావాలి, ఎన్ని సర్వర్‌లు అవసరం అనేది మొత్తం గూడా ఒక చిన్న ఇంటర్నెట్‌ని ఉపయోగించి ఒక చిన్న క్లిక్ చేయడం ద్వారా మాత్రమే ఈ సర్వర్‌లని పొందే పద్ధతిని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఒక చిన్న క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన సర్వర్‌లన్నిటిని తగ్గించుకోవడం గాని, సర్వర్‌లన్నిటిని పెంచుకోవడం గాని చేయడాన్ని ఏమంటారంటే క్లౌడ్ కంప్యూటింగ్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ వల్ల మనకు చాలా ఉపయోగం ఏందంటే అఫోర్డబుల్. ఖచ్ మనకేమైద్దంటే మంచి సరసమైన ధరలకి సర్వర్‌లన్నిటిని పొందడానికి ఏం చేస్తారంటే ఎక్కువగా క్లౌడ్‌ని మనోళ్ళు యూజ్ చేస్తా ఉంటారు కంపెనీలు. అలా ఈ క్లౌడ్ వల్ల ఉపయోగం చాలా జీరో రిస్క్ అనమాట. అప్పుడప్పుడు మనోళ్ళు ఏం చేస్తా ఉంటారంటే కంపెనీస్‌లో చాలా ముఖ్యమైన డేటా ఉంటది కదా! ఈ డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే దొంగతనం చేయాలి అనేసేసి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే సైబర్ క్రైమ్ వోళ్ళు ఎప్పుడు కూడా అటాక్ చేస్తా ఉంటారు. మాల్‌వేర్ అటాక్స్ అనేవి ఎప్పుడు జరుగుతా ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్ లైక్ మనం గనక అప్పుడప్పుడు గనక గమనించామనుకో కొన్ని గేమ్‌లు ఆడుతా ఉంటాం. ఆ గేమ్స్ ఆడేటప్పుడు ఫ్రీ ఫైర్ అని అలాంటి గేమ్‌లు ఆడేటప్పుడు ఏం చేస్తామంటే మనం చాలా డబ్బుల్ని సమకూర్చుకుంటా ఉంటాం. వెంటనే ఏం చేస్తారంటే చాలా మంది హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఈడి పాస్వర్డ్ ఏంది? ఈడి బూట్లన్నీ కొట్టేద్దాము. ఈ డబ్బులన్నీ కొట్టేద్దామని ఎప్పుడు గూడా వాళ్ళు ఏం చేస్తారంటే అటాక్ చేస్తా ఉంటారన్నమాట. మాల్‌వేర్ అటాక్స్. ఆటన్నిటి నుండి తప్పించుకోవాలి అంటే చాలా కష్టం గదా! అవన్నీ